తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నికకు సభ్యులెవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. శాసనసభ ఈరోజు ప్రారంభమైన తర్వాత ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావుతో పాటు అన్ని పార్టీలకు చెందిన సభ్యులు స్పీకర్గా నియామకమైన గడ్డం ప్రసాద్కు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణకు తొలి దళిత స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ నిలిచారు. వికారాబాద్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన గడ్డం ప్రసాద్ కుమార్ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగానూ పనిచేశారు. కాంగ్రెస్ అధిష్టానం స్పీకర్ పదవికి ఆయన పేరును ఖరారు చేసింది. తెలంగాణ శాసనసభలో ఎక్కువ సభ్యులు అగ్రవర్ణాలకు చెందిన వారే ఉండగా స్పీకర్ పదవి దళిత నేతకు ఇవ్వడం ద్వారా తమ ప్రాధాన్యం ఏమిటో ప్రజల్లోకి పంపేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా మర్పల్లిలో 1964లో జన్మించిన గడ్డం ప్రసాద్ కుమార్ తాండూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2008లో జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్ నుండి పోటీ చేసిన ప్రసాద్ కుమార్ తన సమీప అభ్యర్థి బి సంజీవరావుపై గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి తన సమీప అభ్యర్థి చంద్రశేఖర్పై గెలుపొంది రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక 2012లో నాటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో టెక్స్టైల్ శాఖ మంత్రిగా గడ్డం ప్రసాద్ కుమార్ పనిచేశారు. అనంతరం 2014, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వికారాబాద్ స్థానం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2023లో గెలిచి తొలి దళిత స్పీకర్గా ప్రసాద్ కుమార్ ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తొలిసారిగా అసెంబ్లీకి దళిత మహిళా స్పీకర్గా ప్రతిభా భారతి వ్యవహరించారు. ఆ తర్వాత పార్లమెంటుకు కూడా చంద్రబాబు ఉన్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్ నుండే తొలి దళిత స్పీకర్గా జిఎం బాలయోగిని నియమించారు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తరువాత తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తరువాత తెలంగాణలో చంద్రబాబు శిష్యుడు రేవంత్ తన ప్రభుత్వంలో తెలంగాణ అసెంబ్లీకి తొలి దళితుడిని స్పీకర్గా చేశారు. అప్పుడు గురువు, ఇప్పుడు శిష్యుడు.